హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ లోని త్రిపురాంతకం. అసలు ఊరి పేరు చాలా అందంగా ఉంటుంది, ఊళ్ళో బామలు సత్యభామలు కూడా అద్దరిపోతారు. అది లెక్క చూస్తుంటే అర్థమైపోతుంది. ఈ రేంజ్ హుషారున్న తర్వాత ఇక మనం లేట్ చేయకూడదు. అండ్ ఈ రోజు మనకి గెస్ట్ గా కూడా వచ్చింది విజయ. సో విజయ, yes, డ్రెస్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. మా షోకి వస్తున్నప్పుడు చాలా స్పెషల్ గా డిజైన్ చేసుకుని మరి వస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళు కూడా నేను చాలా ఫాలో అయిపోతున్నారు. మొన్న నువ్వు ఎలాంటి డ్రెస్లు వేసుకోవచ్చో నెక్స్ట్ 2-3 షోల తర్వాత వాళ్ళు కూడా అలాంటివి వేసుకొస్తారు. అలా సెట్ చేస్తున్నాం అనమాట. కమాన్. సో సీరియల్ ఎలా నడుస్తుంది? చాలా అద్భుతంగా నడుస్తుంది. మంచి సూపర్. రేటింగ్. చూస్తున్నారు కదా, మధ్యాహ్నం 1:30 మా ఇంటి దేవత. ఓకే, సో ఇదే హుషార్లో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్ రచ్చ. అసలే మా వాళ్ళు కంగారుగా ఉన్నారు. మామూలుగా అందరికీ కంగారు అంటే హేమ గారికి డబల్ కంగారు అనమాట. ఇంకా అంటారు. హేమ గారు, మీకు అత్తగారి క్యారెక్టర్ ఇష్టమా కోడలి క్యారెక్టర్ ఇష్టమా సినిమాల్లో? నాకా కోడలే. కోడలే. అత్తగారి క్యారెక్టర్ ఇష్టం లేదు. అత్తగారి క్యారెక్టర్ అంటే కోపమా ఏంటి? లేదు, కానీ కోడలే ఇష్టం. కోడలి క్యారెక్టర్ ఇష్టం. ఎందుకు? కోడలి క్యారెక్టరే మంచిది కదా, అత్తగారు చాలా మంచిది. కోడలని పుల్లలు పెడతది కదా. ఎందుకు పెడతారు? అందరూ పెట్టరు కదా. అందరూ పెట్టరు, కొంతమందే పెడతారు. మా లాంటి మంచి వాళ్ళు ఉంటారు కదా. అబ్బా, కోడలు అంత అన్యోన్యంగా ఉండరు. ఉన్నారంటే అనుమానించాల్సిన విషయమే. అంటే ఇప్పుడు నువ్వు కోడలు, ఆ, అత్తగారు కావాలి. మీ అత్తగారు ఇక్కడికి వచ్చారా? లేరు. ఎక్కడున్నారు? తను లేరు అసలు. లేరు, అక్కడున్నారు. నమస్తే అత్తయ్య గారు. అప్పుడప్పుడే పైకి నమస్తే చెప్పాలి. నమస్కారం అమ్మమ్మ గారు. అతి వినయం దూర్త లక్షణం. సరే, మీరు కోడలు, ఇప్పుడు మా విజయ అత్త. మీరు గయ్యాలి కోడలు, ఈమె గయ్యాలి అత్త. అత్తగారు కాఫీ అడిగారు, కోడగారు ఏంటే అత్త కాఫీ. ఆవిడ కానీ నన్ను కొట్టారనుకో అయిపోతాను నేను. కోడలు అత్తగారిని కొడతా. ఈ మధ్య కూడా చాలా చేస్తుంది. గొడవ పడితే గొడవ పడాలి కానీ కొట్టడం దాకా వెళ్ళకూడదు అమ్మా. ఓకే. మళ్ళీ హస్బెండ్ ఫీల్ అవుతాడు. బావగారు ఏం చేస్తారు? నేను చాలా బాగా చూసుకుంటాను మా అత్తని. అవునా? అందుకే తొందరగా. బావగారు ఏం చేస్తారు? పోలీసు. ఏం చేస్తారు పోలీస్ స్టేషన్? బావగారు తను కంప్యూటర్ వర్క్ చేస్తారు. కంప్యూటర్ వర్క్ చేస్తారు. అంటే లాఠీ చార్జ్ లై చేయరు కదా. అమ్మయ్య, కొంచెం వరకు హ్యాపీ. హీ సో కూల్. ఏం పేరు బావగారు పేరు? వెంకట్రావు. ఏది పిల్లి వెంకీ అని? హాయ్ వెంకీ. అబ్బో, అబ్బో, బాగా డెవలప్ అయ్యావు. గుడ్ గుడ్. లవ్ అరేంజ్డా? లవ్ కమ్ అరేంజ్. ఎక్కడ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆయన పోలీస్ స్టేషన్ లో అలా? తను యాక్చువల్లీ మా మామయ్య. కాదు, నువ్వు మామయ్య లవ్ చేసే ముందు మామయ్య గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదా అడిగేవా పాపం? లేదు, తను చాలా మంచోడు. అలాంటి ఇదేంటండి, గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు ఏం మంచోళ్ళు కదా? మా ఆయనకి గర్ల్ ఫ్రెండ్ లేదండి, ఆయన చాలా మంచోడు అంటుంది. చిన్నప్పటి నుంచి నేనంటేనే ఇష్టం. ఆహా. అలా మ్యారేజ్ అయిపోయింది. ఏమేం గిఫ్ట్లు ఇచ్చాడు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అంటే గుర్తులేవు. అన్ని ఇచ్చాడు. ఈ మధ్యలో ఏమిచ్చారో చెప్పండి. మధ్యలో పెళ్లికి ముందు శారీ. పెళ్లికి ముందే? ఏటి బావా నువ్వు అసలు ఏం? ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సరే, హేమ గారు కోడలు, విజయ అత్త. ఇద్దరు గడసరి కోడలు గడసరి అత్తనే. మధ్యలో పాపం వెంకీ అమాయకుడు. ఓకే, రెడీ, యాక్షన్. ఏమే కాఫీ ఏదే? ఏంటత్తా రోజుకి ఎన్నిసార్లు తాగుతావు కాఫీ? తాగుతా. నా కొడుకు సంపాదన నేను తాగనా? నీ కొడుకు సంపాదన ఎక్కడ మరి? తాగేస్తా ఉంటావు రోజుకి 10. చేతులు అరిగిపోతున్నాయి, నీ కాళ్ళు ఏమైనా ఇరిగిపోతున్నాయా? ఉదయం ఒకసారి ఇచ్చాను, మళ్ళీ 10 కోసారి ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు 11 అవుతుంది. 1 అవర్ లో మళ్ళీ కాఫీ అంట. అవును, తాగుతా. నా ఇష్టం. నీకేంటే? నా కొడుకు ఇచ్చానుగా. మీ కొడుకు సంపాదన అంతా మీకు కాఫీస్కే సరిపోతుంది. ఇలా కాఫీలు తాగితే వాసనలు పెట్టుకొని బాత్రూమ్ లో కూర్చొని అడగబెట్టి అప్పుడు కూడా నాకే మళ్ళా తిప్పలు. ఏం పెట్టావు మా అమ్మకి అని. అమ్మని నేనేం ఏదో మాట్లాడుకుంటుంటే మధ్య మీకెందుకంట? టీ కాఫీలకి ఎంత గొడవలు పెట్టుకుంటే నువ్వేమో ఇంకా వేరే ఏమన్నా అడిగితే ఏముండేదో. అమ్మ బిర్యానీ ఉండమ్మా అంటే కత్తి తీసుకుని ఏదో ఒకసారి బిర్యానీ అడగవా? సరే, ఆ కాఫీలు గీఫీలు వద్దులే గానీ బిర్యానీ చేసుకుంటారా? బిర్యానీ అత్త, వెళ్దాం బయటకి వెళ్ళి చక్కగా తినేసొద్దాం. బయటకి ఎందుకు? నువ్వు చెయ్యి. కలిగిన పడుంటున్నావు. నా వంట బాగోదత్త, మీరు చేయండి ఈసారికి, చాలా బాగుంటది. నేను చేస్తే కాకులు కూడా తినవు కానీ నువ్వు చెప్పు. ఆమె కర్రట్టుకొని నడుస్తుందమ్మా. అమ్మ
అమ్మ పెద్ద గొంతే. ఓకే సూపర్ హేమ గారు. సో ఇదే ఫ్లో లో ఒక టంగ్ ట్విస్టర్ వేద్దాం. ఓకే సరే. ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారాలు వలుకుతుంది, పప్పు చారులో ఉప్పు చేప పై పైకి ఎగురుతుంది. ఉలవచారులో ఉల్లిపాయ ఉయ్యాల లూగుతుంది. ఉయ్యాలు. నేను వయ్యారం వలుకుతుందంటే ఆమె ఉయ్యాల ఊగించి. ఉలవచారులో ఉల్లిపాయ వయ్యారాలు ఉలుకుతుంది, పప్పు చారులో ఉప్పు చేప పైకి పైకి ఎగురుతుంది. ఫాస్ట్ గా 5 టైమ్స్ చెప్పే అక్కడి నుంచి ఉలవ చారు దగ్గర రెడీ యాక్షన్. ఉలవచారులో ఉల్లిపాయ వయ్యారాలు పోతుంది, పప్పు చారులో ఉప్పు చేప పైకి తేలుతుంది. ఉలవచారులో ఉల్లిపాయ వయ్యారాలు పోతుంది, పోతుందా? పప్పు చారులో ఉప్పు చేప పైకి పోతుంది. ఇది పోయింది అది పోయింది. ఉలవచారులో ఉల్లిపాయ వయ్యారాలు పోతుంది, పప్పు చారులో ఉప్పు చేప పైకి పోతుంది. ఈ పై పైకి పోవడం బాగా నచ్చింది మా సిస్టర్ కి కదా. చెప్పలు కొట్టండి. ఆల్ రైట్, మా హేమ సిస్టర్ రచ్చ చూస్తే ఇప్పుడు శిరీష గారు ఈమె ఇంకా తోపమ్మా. ఏంటి శిరీష గారు ఏంటి సంగతిలో? ఏం లేదండి, బాగున్నారా? మేము బాగున్నాంలేండి. మీ బావలోగోలు చెప్పండి ముందు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బావగారు ఏం చేస్తున్నారు? బావగారు కూడా పోలీసే. మా అందరు పోలీసులు ఈ ఊర్లో ఫుల్ సెక్యూర్. నా వెనకాల ఇంతమంది బావలు పోలీసులు ఉండగా నేను ఎందుకు భయపడ్డాం దండగా కదా. అంతే మరి. ఈసారి ఏం జరిగినా కాల్ టు త్రిపురాంతకం. ఏం పేరు బావ పేరు? రెడ్డే నాయక్. లవ్వా? లేదు, అరేంజ్. ఎంతమంది ప్రొడక్షన్? 3. అబ్బాయిలను 3? లేదు, అమ్మాయిలు. ఏం పేర్లు? ఫస్ట్ అమ్మాయి పేరు తేజశ్రీ, రెండో అమ్మాయి పేరు హితశ్రీ, మూడో అమ్మాయి పేరు వేదశ్రీ. వేదశ్రీ. 3 స్త్రీలు. శ్రీ శ్రీ శ్రీ. మా ఫ్రెండ్ ఒక ఆయనకి ఇలాగే అమ్మాయిలు పుట్టారంట. ఓకే. ఫస్ట్ అమ్మాయి పేరు భూమిక, సో సెకండ్ అమ్మాయి పేరు దీపిక, మూడో అమ్మాయి పేరు ఓపిక, ఆ తర్వాత అన్నారంట 4గో అమ్మాయి పుడితే ఆపిక అన్నారంట. ఓకే శిరీష గారు, ఇక మొదలెడదాం మన రచ్చ. సో మీరు అత్తగారు క్యారెక్టర్ బాగా ఇంట్రెస్టా కోడలా? కోడలు. కోడలు. మళ్ళీ నీకు అత్తగారే వచ్చింది. మళ్ళీ నేనేనా? మరి నువ్వే మొన్న మా గెస్ట్ నువ్వే మరి ఈ రోజు. ఆవిడ బాగా చేస్తున్నారు. ఆవిడ అత్తగారుగా బాగా చేస్తున్నారా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. సో రెడీ, మీరు కోడలు మీరు అత్తగారు, యాక్షన్. ఏంటత్తగారు మళ్ళీ వచ్చారు? 3 కొడుకులు ఉన్నారు కదా, ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఆ ఇద్దరు కొడుకుల కన్నా నువ్వే బాగా చూసుకుంటావు కదా కోడలు. అలా ఎందుకని? వాళ్ళు కూడా బానే చూసుకుంటారుగా. సిస్టర్ ఏం జరిగిందంటే ఇన్ని రోజులు నువ్వు మంచిగా చూసుకోవడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక మొదలెట్టి అసలు రచ్చ. మా దగ్గర అంతా తినే పడదామనే. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నా పొలాలు మీకే రాసిచ్చాను కదా. ఎక్కడ రాసిచ్చారు? మాకు 3 అమ్మాయిలు ఉన్నారుగా, ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండొచ్చుగా. అందరికి బంగారం ఇంత వేసి పెట్టానుగా. ఏం బంగారం? అంతమైన ఆకాశానికి అంటుతుంది రేటు. అందుకే తీసి పెట్టా ముందే. ఏంది తీసి పెట్టేది? ఒక చైన్ తీసి పెట్టి చాలా. పోయేటప్పుడు ఏమైనా మూటాడుకొని పోతావా? వెళ్తాం, ఉన్నది వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాం. ముద్ద అన్నం పెట్టడానికి ఏంటి నీకు బాధ? ఒక ముద్ద అన్నమేగా, వాళ్ళ దగ్గర వెళ్ళి తినొచ్చుగా. అది నువ్వు పెట్టొచ్చుగా. మేము ఎందుకు పెడతాం? పండించిన ఇంత బస్తా నీకేగా పంపించా. వాళ్ళ దగ్గర కూడా ఒక బస్తా తీసుకెళ్లేసేయండి. వేసాను ఆల్రెడీ. మా దగ్గర గ్యాస్ అయిపోయింది, అందుకే అమ్మో, గ్యాస్ కరువైంది, అమ్మా, నీకు గ్యాస్ దొరకట్లేదమ్మో. సరిపోయారు ఇద్దరు. సరే సంక్లిష్టకి వెళ్దాం, జాగ్రత్త. విలేజీలో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చిట్టి పాట, ఇంటి వెనకాల పెరట్లో దాచింది డబ్బుల మూట. విలేజీలో చిల్లర కొట్టు చిట్టమ్మ దాచింది. ఏంటి బాసు ఇది? విలేజీలో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చీటీ పాట, ఇంటెనకాల దాచింది చిల్లర మూట. విలేజీలో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చీటీ పాట, ఇంటెనకాల దాచింది చిల్లర మూట. చిల్లర మూట మనకెందుకు, డబ్బులు మూట కావాలి కానీ. 10 పైసలు 20 పైసలు వేసిందనుకో, ఇప్పుడు మారో కూడా. సరే చెప్పలేదు కొట్టండి గట్టిగా. ఆల్ రైట్, నెక్స్ట్ సిస్టర్ శిరీష నెంబర్ 2. శిరీష గారు, బావగారి పేరేంటి? అంజి. ఎంతమంది పిల్లలు? 2. బాబులా పాపలా? పాపా బాబు. పాపా బాబు. ఇప్పుడు బాబుకు పెళ్ళే కోళ్ళు వచ్చింది మీకు. ఏ హీరోయిన్ లో ఉండాలి కోళ్ళు? ఏం లేదు, ఎలా ఉన్నా పర్లేదు. ఎలా ఉన్నా పర్లేదా? సరే కోడలు వచ్చింది, కోడల మీద కోపం చూపించండి. కోడల పేరు శ్రీలీల. రెడీ? ఏ శ్రీలీల, ఏంటది చెప్పు. అయ్యో భగవంతుడా, నాకు ఈ శిక్ష విధించావా స్వామి? బావగారిని అనట్లేదు, కోడలు అంటున్నాను. ఇంకెక్కడ ఉందో కోడలు? కొడుకేంటి, ఎల్కేజీయా యూకేజీయా? నర్సరీ. ఓ అమ్మో, నీ కోడలు వచ్చేసరికి 30 సంవత్సరాలు పడతాయి. శ్రీలీల ముసలైపోయి అత్తగారే అంటదా. ఏ శ్రీలీల, శ్రీలీల, ఏంటి నా కొడుకుని అలా చూస్తున్నావు? ఏంటి మా అబ్బాయిని అలా చూస్తున్నా? డైపర్లు మార్చెల్లి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా?
సరే టంగ్ ట్విస్ట్ చెప్దాం, జాగ్రత్తగా విను. ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారాలు పలుకుతుంది, పప్పు చారులో ఉప్పు చేప పై పైకి ఎగురుతుంది. ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారాలు ఒలుకుతుంది, పప్పు చారులో ఉప్పు చేప పై పైకి ఎగురుతుంది. Fast. ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారాలు ఒలుకుతుంది, పప్పు చారులో ఉప్పు చేప పై పైకి ఎగురుతుంది. ఉలవ చారులో ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారాలు ఒలుకుతుంది, పప్పు చారులో ఉప్పు చేప పై పైకి ఎగురుతుంది. లాస్ట్ లో బావా లాస్ట్ లో యాడ్ చేయి. రెడీ. ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యార ఒలుకుతుంది, పప్పు చారులో ఉప్పు చేప పై పైకి ఎగురుతుంది. బావేడి చెప్పు ఫాస్ట్ గా. లాస్ట్ ఫైనల్ టేక్. ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారాలు ఒలుకుతుంది, పప్పు చారులో ఉప్పు చేప పై పైకి ఎగురుతుంది. బావా కొట్టండి అమ్మా చప్పట్లో. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో మా వాళ్ళు. మరి అదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే ఇద్దరు ఒకేసారి ఆడతారు. సో వెళ్ళేటప్పుడు కుంటుకుంటూ వెళ్ళి అక్కడ ఏదో ఒక ఐటమ్ తీసుకొని పరిగెట్టుకుంటూ రావచ్చు. రిటర్న్ లో ఎవరు తీసుకొచ్చి ముందు ఈ బాక్స్ లో పెడతారో వాళ్ళని నేను క్వశ్చన్ అడుగుతా. అలా 3 క్వశ్చన్లు ఉంటాయి. 2 క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళే విన్నర్ అనమాట. సో అటు అయేషా గారు ఉన్నారు, ఇటు మణిదీపిక గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఫాస్ట్ గా వెళ్ళి తీసుకొస్తారు, 2 times ఫాస్ట్ గా తీసుకొస్తే చాలు క్వశ్చన్ కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అయేషా గారు అండ్ మణిదీపిక గారు రెడీ? 3, 2, 1 గో. నైస్. అమ్మా, ఎల్లో ఫస్ట్. ఇద్దరు లోన్ తీసుకొచ్చారు, బట్ కొంచెం ఎర్లీగా త్రుటిలో అయేషా గారు వచ్చారు. చేసుకున్నారు. సో అయేషా గారు పట్టుకోండి. తెలుగు బావచ్చా? వచ్చు. సరే అయేషా గారు, మీ క్వశ్చన్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. డాక్టర్ నో చెప్తే చాలా హ్యాపీ, షాపోడు నో చెప్తే కోపం వస్తుంది మనకి. అదేంటి? ఓకే, నాకు అర్థమైంది. అదేంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది లేదు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఉంది అనుకోండి, అబ్బా మొదలైందా లైఫ్ పోయిందిరా అన్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. షాప్ వాడు నో అంటే మాత్రం మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాలి రా బాబు అని కోపం వస్తుంది. అదేంటి? 1 టిక్ టిక్ 1 2 టిక్ టిక్ 2 3 టిక్ టిక్ 3 4 5 6 7 8 9 10. సో క్వశ్చన్ ఇటు వచ్చింది. మణిదీపిక గారు లక్కీగా అటు అయేషా గారు చెప్పకపోవడం వల్ల క్వశ్చన్ మీకు వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది నో అన్నాడు అనుకోండి, హ్యాపీ. ఆ షాప్ లోకి వెళ్ళాము, అడిగాము, నో అన్నాడు, బా అనిపిస్తుంది. ఏంటి? ఈ మధ్యకాలంలో అందరికీ వచ్చేస్తుందండి బాబాజీ. షుగర్. yes రైట్ ఆన్సర్. ఓకే, మొత్తానికి అయేషా గారు చెప్పలేకపోవడం వల్ల మణిదీపిక గారు చెప్పడం వల్ల పాయింట్ ఇటు వచ్చింది. సో నో ప్రాబ్లం, ఇంకా 2 ఉన్నాయి, 2 rounds. ఓకేనా? రెడీ అయేషా గారు అండ్ మణిదీపిక గారు? సెకండ్ క్వశ్చన్. 3, 2, 1 గో. మణిదీపిక గారు మళ్ళీ మీరే వచ్చారు. మీరు ఏం తీసుకొచ్చారు? స్ట్రెస్. రెడీ? మీ క్వశ్చన్ ఏంటంటే నేను ఒక పాట ప్లే చేస్తా, అది విన్నాక క్వశ్చన్ అడుగుతా. ఓకే, సాంగ్ ప్లీజ్. అల్లు అర్జున్ ఏ సినిమాలో ఈ పాటకి స్టెప్పులు వేశారు? చెప్పాలి. దువాడు జగన్నాథం డీజే. డీజే. యా, రైట్ ఆన్సర్. సూపర్. మరి 2 క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ మణిదీపిక గారు. ఆల్రెడీ ఈరోజు ఓషివంగలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి అన్నపూర్ణ గారు, ఆదిలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఫాస్ట్ గా కుంటి మళ్ళీ రిటర్న్ లో వచ్చి విన్ అవుతారో ఇప్పుడు చూద్దాం. ఓకే, రెడీ? ఆదిలక్ష్మి గారు అండ్ అన్నపూర్ణమ్మ గారు 3, 2, 1 గో. సగం నడిచేసి ఆ తర్వాత సగం కుంటేస్తున్నారు.
వచ్చండి పరిగెట్టండి. అయ్యయ్యో, ఆవిడ ప్రశాంతంగా వచ్చారు నాకు. మీరు తీసుకోవడానికి అరగంట పెట్టారు. స్ట్రెస్ తగ్గించుకుందాం అనుకుంటున్నారు అన్నపూర్ణమ్మ గారు. రెడీ, జాగ్రత్తగా ఉండండి. క్వశ్చన్: కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది, కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది, ఏంటది? హాయ్ హాయ్ ఓ పాట ఉంటది నాకు, ఆ పాట ఇప్పుడు గుర్తొస్తుంది ఎందుకో. ఏం పాట? లా 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 హాయ్ హాయ్ లెస్సో, వెంకటేష్ పాట పాడతాడు అనమాట. ఓహో, అర్థమైంది. అందులోంచి వెళ్ళిపోవాలని చాలా మంది కోరికగా ఉంటది. ఇంకా కాదు, విమానం ఎలా వెళ్తది? పైన ఎక్కడ? ఆకాశంలో. అక్కడ ఏముంటాయి? మబ్బులు. దాన్ని ఏమంటారు? స్కై. ఆ మబ్బుల్ని ఏమంటారు? మేఘాలు. బామ్మ, మేఘాలన్నా మబ్బులన్నా ఒకటే కదా. ఒకటే. అమ్మా, మొత్తానికి మబ్బులు అని రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కూడా జాగ్రత్త. ఓకే, ఆదిలక్ష్మి గారు ఈసారి మనం విన్నవ్వాలి. రెడీ, 3, 2, 1 గో. లోన్ తెచ్చారా ఆదిలక్ష్మి గారు? చెప్పండి. ఏంటి సంగతిలో? అంత బానే ఉంది కదా? ఓకే సూపర్. ఓ పాట వేస్తాం, పాట వినండి, క్వశ్చన్ అడుగుతా. ఓకే. ఏ ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని, మై డియర్ నాని. ఓకే ఆదిలక్ష్మి గారు, అడు చూడండి, పాట ప్రపంచం అటు ఉంది. సో ఇందులో నాని గారు ఎవరు, చిన్ని గారు ఎవరు చెప్పండి చాలు. నాని గారు నాని, చిన్ని గారు ఎవరు? సాయి పల్లవి. రైట్ ఆన్సర్. రెడీ ఆదిలక్ష్మి గారు, అన్నపూర్ణ గారు, 3, 2, 1 గో. ఓకే. రండి. సో అన్నపూర్ణ గారు ఇంట్రెస్ట్ ఫస్ట్ తీసుకొచ్చి పెట్టడం వల్ల క్వశ్చన్ మీకు వచ్చింది. అన్నపూర్ణ గారు లేట్ అయింది. పట్టుకోండి అమ్మా. బావగారు మిమ్మల్ని ఏ సినిమాకి తీసుకెళ్లారు? బాహుబలి. 1 చూసారా, 2 చూసారా? 1 చూసా, 2 చూసా. 1, 2 రెండు చూసారు. ఓకే, బాహుబలిలో అవంతిక ఎవరు? ఆమె తమన్నా. ఎవరు? తమన్నా. రైట్ ఆన్సర్. అమ్మయ్యా, మొత్తానికి ఈ రౌండ్ లో అన్నపూర్ణమ్మ గారు గెలిచారు. ఈరోజు ఓషివంగలో మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అండ్ ద విన్నర్స్ మణిదీపిక అండ్ అన్నపూర్ణ గారు. థ్యాంక్ యూ విజయ, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి. Definitely గా సో మీరు మాత్రం చూస్తూ ఉండండి. 1:30 మా ఇంటి దేవత. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు భాగ్యలక్ష్మి గారు. భాగ్యలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నా. మన వాళ్ళే, మన కుటుంబమే. సో మీ మనసులో మాట ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మా. మా వారు చిన్నప్పుడే మా మామయ్య గారు చనిపోయారు. మీ సార్ చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఫైర్ యాక్సిడెంట్. అంటే ఇల్లు కాలింది. గ్యాస్ పొయ్యి ఉంటుంది చూసారా, గ్యాస్ ఆ పొయ్యి ఇచ్చేస్తే అంటే కిరసనాయిల్ స్టవ్ అప్పుడు ఇట్లా కొట్టి కిరసనాయిల్ వేసి అంటించుకునే వాళ్ళు. ఓకే, అది పేలి చనిపోయారు. ఏం చేసేవారు మా మామయ్య గారు? పునుగులు, బజ్జీలు అవన్నీ. హోటల్ బిజినెస్. హోటల్. ఆయన ఈ కిరసనాయిల్ స్టవ్ వెలిగిస్తుంటే పేలిపోయింది. ఆయన ఒక్కరికే అయిందా ఇంకెవరు? ఆయన ఒక్కరే. ఆయన చనిపోయారు. సో తర్వాత ఎట్లా మరి కుటుంబం? మా అత్తగారే అన్ని. అత్తగారే అన్ని. మా అత్తగారికి 3 ఆడపిల్లలు, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. సో మా వారు చిన్న ఆయన. మా వారికి మాటలు రావు. ఎవరికి? మా హస్బెండ్. మీ హస్బెండ్ మాటలు రావు చిన్నప్పటి నుంచి. వినిపిస్తుందా? చెప్పింది అర్థమైంది, మనం చెప్పింది అర్థమైంది. సైకిల్తో చెప్పాలి. బట్ అయినా ఆమె హోటల్ నడుపుకుంటూ 5 పిల్లల్ని నెట్టుకొచ్చారు. అందరికి ఆమె చేసింది పెళ్లిళ్ళు. మీ హస్బెండ్ చుట్టాలేనా మీకు? లేదు, లేదు, బయట సంబంధం. మరి అంటే తప్పని కాదు, ఇలా సంబంధం ఉంది, అబ్బాయికి మాటలు లేవు అని అన్నా సరే మీరు పెళ్లి చేసుకున్నారు కదా, ఏంటి రీజన్? నా వల్ల ఒక మనిషికి లైఫ్ ఉంది అని చెప్పారు. నువ్వు చేసుకుంటే అబ్బాయి లైఫ్ బాగుంటది అని చెప్పారు. నా వల్ల ఒక మనిషికి బాగుండేటప్పుడు నేను రాజీ పట్టడం తప్పు లేదనుకున్నా. ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో? అంటే ఏం లేదు, మేము 3 ఆడపిల్లలం. మీరు? మా నాన్నగారికి నేను పెద్ద అమ్మాయి. సో ఇంట్లో పెళ్లి చేయగలరు ఇంకో సంబంధం చూసి? చేయగలరు, కానీ ఆ మనిషి లైఫ్ బాగుంటది అని చెప్పారు నాకు. మీరు అక్కడ కనెక్ట్ అయ్యారు. నా వల్ల ఒక మనిషికి ఉపయోగం ఉంది అని ఆలోచించాను. అమ్మ ఒప్పుకున్నారు. అందరూ మామూలు వాళ్ళని చేసుకుంటారు,
అది గొప్పేం కాదు, ఉమ్. ఆ మనిషికి లైఫ్ వస్తుంది అని చెప్పారు. పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగానే ఉందా? చాలా హ్యాపీ. ఏం చేస్తారు సారు? బిజినెస్? చిల్లర కొట్టు, చిల్లర కొట్టు. బట్ ఆయన మాట్లాడలేరు కదా, ఎలా కస్టమర్స్ తో అది? పేపర్ మీద రాసిస్తే ఉమ్. ఆయన ఇచ్చేస్తారు. సో పేపర్ అక్కడ మొత్తం పేపర్ అది ఆయనే పెడతారు, ఏం కావాలో దాని మీద రాసి ఇస్తే ఆయన అది కట్టేసి అమౌంట్ ఆయన రాసి చూపిస్తే మొత్తం అన్ని ఆయనే చూసుకుంటారు. ఒక్కరే మీరు వెళ్ళి షాప్ లో ఏం కూర్చోరు? షాప్ లోకి వెళ్తా, అప్పుడప్పుడు వెళ్తారు. అంటే కస్టమర్స్ కి ఆయన భాష అర్థం కాదు కదా, ఉమ్. మధ్యలో నేను కమ్యూనికేషన్ చేస్తాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్ళలేకపోయినా ఆయన ఒక్కడు షాప్ మేనేజ్ చేయగలరు, చేయగలరు, బేరాలు చూడగలరు. ఎవరన్నా పేపర్ మీద రాసిస్తే దాన్ని బట్టి తెచ్చి కడతారు. Great. నిజంగా దేవుడు ఒక విధంగా ఏదైనా మనకి ఒక తక్కువ చేసినా ఇంకో విధంగా చాలా తెలివితేటలు ఇవ్వడం కానీ సంథింగ్ ఎక్స్ట్రా పవర్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరి సాయంతో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది. సో తర్వాత ఈ షాప్ పెట్టుకొని మేనేజ్ చేస్తున్నారు. 30 ఏళ్ళు అయింది మా షాప్ పెట్టి. 30 years. మీకు ఎంతమంది మా పిల్లలు? 2 బాబు పాప బాబు. అందరు సెటిల్ అయ్యారా? పాపకి ఈ మధ్య రీసెంట్ గా మ్యారేజ్ 7 నెలలు అయింది పెళ్ళి. అల్లుడు వచ్చాడు. ఓకే. సో అల్లుడు గారితో ఎలా మాట్లాడతారు సార్? ఇది మాతో మాట్లాడినట్టు అన్ని సైగలే. అల్లుడు గారు అర్థం చేసుకోవాలి, అర్థం లేదంటే అల్లుడు ఆగండి నేను వచ్చేస్తున్నాను నేను వస్తున్నాను అని మీరు వెళ్ళిపోయి చెప్తారు. లేదు లేదు, ఉమ్. ఆ అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి, తొందరగానే బాగా అర్థం చేసుకుంటారు, భాష అర్థం చేసుకున్నారు. ఆ. గ్రేట్. ఆల్రెడీ ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 o'clock కి బామలు సత్యభామలు. బాయ్.